నమస్తే కేట్ న్యూస్ తరపున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ పండుగల్లో అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి. పార్వతీ పరమేశ్వరుల సంతానమైనటువంటి వినాయకుని యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. భాద్రపద మాసం శుక్ల చతుర్థి రోజున శుభ మధ్యాహ్న సమయంలో హస్త నక్షత్రము చవితి రోజున ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగా మనం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణము రెడ్డి కాలనీ యూత్ ఉత్సవ కమిటీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనము వినాయక చవితి సందర్భంగా ఇక్కడ వాళ్ళ ఉత్సవాలు ఏ విధంగా జరుపుతాయి అనేటటువంటి విషయాలు తెలియజేసుకుందాము. ముందుగా ఈ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారు మన మధ్య ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము 2017 సంవత్సరం నుండి మా యొక్క రెడ్డి కాలనీలో రెడ్డి కాలనీ యూత్ ఉత్సవ కమిటీ అని ఫ్రెండ్స్ అందరం గుమిగూడి నవరాత్రి ఉత్సవాలు ఆరు బయట పందిర్లు వేసి చాలా వైభవంగా జరిపించుకున్నామని అందరం తోడ్పాటుతో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామండి. ఇది 8 సంవత్సరాలు గడిచిపోయి ఇది 9వ సంవత్సరంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మేము మొదటి సంవత్సరం నుండి కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనగా మట్టి వినాయకుడిని వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ లేకుండా మట్టి వినాయకుడిని స్థాపించి ఎవ్రీ ఇయర్ అదేవిధంగా మమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని మన మిర్యాలగూడ పట్టణంలో దాదాపుగా ఒక 75 నుంచి 80 మండపాల వరకు మట్టి వినాయకుల్ని పెడుతున్నారు. మట్టి వినాయకుడికి పూజ అందిస్తున్నారు, ప్లాస్టర్ పాలు తగ్గిస్తున్నారు. మేము ప్రతిరోజు స్వామివారికి ఉదయం సాయంత్రము భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి మహిళల సహకారాలతోటి పూజలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మా దగ్గర ఏంటంటే ఈ యొక్క మహిళా భక్తులు చాలా ఇంట్రెస్ట్గా వచ్చి కూర్చొని ఉదయం కానీ నైట్ కానీ అందరూ కూడా చాలా పాల్గొంటారు. ప్రతిరోజు విశేష అలంకరణ మరియు విశిష్ట పూజ. సార్ మీరు అంటే మామూలుగా అయితే 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు 11 రోజులు ఉత్సవాలు జరుపుతారు కదా, మరి అందులో భాగంగా మీరు ఎన్ని రోజులు ఉత్సవాలు జరుపుతున్నారు? మేము మొదట్లో 9 రోజులు వేసామండి. తర్వాత 2-3 డేస్ తర్వాత 12-13 రోజులు చేశాము. ఆ తర్వాత ఈ వర్షాలు అనుకోండి సమయాభావం వల్ల 9 నవరాత్రులు చేయాలని మా యొక్క ఆగమశాస్త్ర పండితులు 9 నవరాత్రులు చేసిన తర్వాత 10 రోజులు నిమజ్జనం చేసుకోవాలని మా పండితులు గారు చెప్పారు. మా దగ్గర పండితులు గారు ద్వారకా తిరుమల నుంచి వెంకట రాఘవాచార్యులని చాలా ఘనంగా మా యొక్క నవరాత్రి ఉత్సవాలు అలాగే విశిష్ట పూజలు కళ్యాణము మహిళలతో కుంకుమ పూజలు చిన్నపిల్లలకు సరస్వతి పూజ ప్లస్ సరదాగా సాయంత్రం గడవాలని ఆడవాళ్ళకి తంబోలా గేమ్స్ 2 మిమిక్రీ షోలు ఈ విధంగా అన్ని జనరంజకంగా ప్లస్ భక్తిభావంతో. ఓకే సార్, అంటే జరిపినన్ని రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు? ప్రతిరోజు సాయంత్రం ఇలాగే 7 గంటలకు పూజా కార్యక్రమం అవుతుంది. పూజా కార్యక్రమం తదనంతరం విశేష పూజ ఉంటుంది. అందరూ భక్తులందరూ సహాయక సహకారం అందిస్తారు. మా టీం కూడా ఎవరైతే ఉన్నారో మా శ్రీధర్ అనుకోండి, అశోక్ అని అనుకోండి, గుణ, శేఖర్, శ్రీనివాస్ గారు, కార్తిక్, మాషెట్టి శివ గారు, ఇంకా చాలామంది, మా నాగరాజు గారు. జై గణేష్ మహారాజ్కి. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీ యూత్ ఉత్సవ కమిటీ తరఫున 9వ సంవత్సరము చాలా అంగరంగ వైభవంగా ద్వారకా తిరుమల పండితులు ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ 9 రోజులు అన్ని రకాల పూజా కార్యక్రమాలు, కళ్యాణాలు, అష్టోత్తరాలు, అన్ని రకాల పూజలు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. 9 రోజులు ఉత్సవాలు జరిగిన తర్వాత చివరి రోజున కార్యక్రమాన్ని ఎలా ముగిస్తారో చెప్తారా? చివరి రోజు మేము స్వామివారి కళ్యాణం చేస్తామండి. ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి, ఒక సంవత్సరం వెంకటేశ్వర స్వామి, ఒక సంవత్సరం శివపార్వతుల కళ్యాణం, ఒక సంవత్సరము అదేవిధంగా ఈ సంవత్సరము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయాలని తలపెట్టినాము. కళ్యాణం తదనంతరం మరుసటి రోజు మేము అన్నదాన కార్యక్రమం చేస్తామండి. మరి మరుసటి రోజు 9 నవరాత్రులు నిండిన తర్వాతకి 10వ రోజు లడ్డు వేలంపాటు ఉంటుంది.
అలాగే స్వామివారికి అలంకారం చేసిన పట్టు వస్త్రాలు అనుకోండి, కళ్యాణం చేసినప్పుడు స్వామివార్లు అమ్మవార్లు పట్టు వస్త్రాలు వేలంపాట. అండ్ దాని తర్వాత ఏంటంటే మేము శోభాయాత్ర చేస్తామండి. శోభాయాత్ర కూడా ఏంటంటే మేము చాలా ఆహ్లాదకరంగా కోలాటం అనుకోండి, మేళ తాళాలతోని మా కాలనీ వరకు తిరుగుతామండి. రోడ్డు మీదకి వచ్చి మేము ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మా కాలనీ వరకు తిరుగుతాము. తదనంతరం మేము రోడ్డుకి ఎక్కినాక స్వామివారి నిమజ్జనం కోసం కాలువకి తీసుకెళ్ళి నిమజ్జనం చేసి కార్యక్రమాన్ని ముగిస్తాము. ఇక్కడ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది మాకు, మట్టితో చేసినటువంటి విగ్రహం కనిపిస్తుంది. దాని యొక్క ఆవశ్యకత గురించి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? వాతావరణ కాలుష్యం వల్ల మనము సమాజంలో చాలా రకాల విషయాల ద్వారా మనము వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా సమాజ సేవ చేసుకుంటూ ఈ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. మట్టి విగ్రహాల ద్వారా మనకు ఎలాంటి వాతావరణ కాలుష్యం ఉండదు. కాబట్టి మట్టి విగ్రహాలను ఏర్పరచుకొని మంచి పూజలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినారు. అదేవిధంగా అన్ని మన దేశవ్యాప్తంగా కూడా మట్టి విగ్రహాలతోటే ఈ వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి విగ్రహాల ప్రాధాన్యత అనేది వచ్చింది. మట్టి విగ్రహాల ప్రాధాన్యత వచ్చినప్పటి నుంచి మట్టి విగ్రహాలతోటే పూజా కార్యక్రమాలు ఇళ్లలో కానీ బహిరంగంగా కానీ మన కూలల్లో కానీ ఈ మట్టి విగ్రహాలతోటి పూజా కార్యక్రమం చేసుకుంటున్నారు. వాతావరణ కాలుష్యము మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. श्री सीतारामाभ्यां नमः, श्री पुरंदराभ्यां नमः, सर्वेभ्यो महाभागवतेभ्यो महाभक्तजनेभ्यो नमः नमस्कारं कुर्यात्। सर नमस्कारं చేసుకోండి. सर्वेश्वासीनो दर्भान्धारयमानः पवित्रपाणिः पुंडरीकाक्षाय नमः। शिरस्सुपै दीर्घं चतुर्भुज पुंडरीकाक्षाय नमः। पुंडरीकाक्षाय नमः। मूడు మార్లు ఆచమనం చేయండి. ఫస్ట్ ముందుగా చేయగలుగుకోండి. ఆజమ్యా హస్తం ప్రక్షాళ్య ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య చేయగలుగుకోండి. ఆజమ్యా ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య నమస్కారం చేసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. ఫలసిద్ధి వినాయక స్వామి దివ్య పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష ఫలసిద్ధ్యర్థం సంకల్పిత అనుష్ఠీయమాన భవానిక శ్రీ ఫలసిద్ధి వినాయక స్వామి ఆరాధన సిద్ధ్యర్థం అద్య ప్రథమ దివసే సాయంకాలే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దివ్య భక్త పూజ కల్పోక విధానేన ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. చక్కగా మనసులో ఉన్నటువంటి సత్సంకల్పాలన్నీ కూడా స్వామివారికి ఒకసారి ప్రార్థన చేసి ఆ అక్షతల్ని పుష్పాన్ని కమలపాలు ముందు ఉంచుకొని ఆ కమలపాలతో కమలపాలలో ముందుతో పాటు విడి చేసేది. ఓం సదా
ब्रह्मणा ब्रह्मणस्थ